హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్క తెలంగాణ ఇళ్ళలో. ఈరోజు అయితే మేము అవుటర్ పైన నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఏదో ఊరికి కాదు, జస్ట్ పటాన్ చెరువుకి వెళ్తున్నాము. పటాన్ చెరువు అనగానే మీకు చాలామందికి అర్థమైపోయి ఉంటుంది. షాపింగ్ యాక్చువల్గా వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఉంది కదా, దానికోసం అయితే మేమైతే వెళ్తున్నాము. మేము గచ్చిబౌలి నుంచి వచ్చిన తర్వాత ఎగ్జిట్ 3 దగ్గర దిగేసి మళ్ళీ హైదరాబాద్ సైడు తీసేసుకున్నాము రూట్. అండ్ అవుటర్ దిగిన తర్వాత జస్ట్ 3 కిలోమీటర్స్ అవేలో మనకి ఇదైతే ఉంది, వాల్యూ జోన్ హైపర్ మార్ట్. జై బాలయ్య. ఈ మధ్య రీసెంట్గా మన బాలకృష్ణ గారు అయితే ఓపెన్ చేశారు కదా ఈ మార్ట్. లూలు అయిపోయింది, నేషనల్ మార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇక్కడికైతే వచ్చేసాము. చూడండి, రెడ్ కలర్లో బ్యానర్స్ అయితే ఫుల్గా అట్రాక్టివ్గా ఉన్నాయి మొత్తం. సో పార్కింగ్ అయితే బయటే చేసేసుకున్నాము. ఒకవేళ మళ్ళీ రిటర్న్లో కొంచెం కష్టం అవుతే, వెహికల్స్ ఎక్కువగా ఉంటే లోపల నుంచి బయటికి రావడానికి కష్టం అవుతుందని చెప్పేసి బయటే పార్క్ చేసాము. మేము యాక్చువల్గా స్టోర్ ఓపెన్ టైంకే వెళ్ళాము. 10:30కి స్టోర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చాలా స్పేస్ ఉంది, చాలా స్పేషియస్గా అయితే ఉంది. ఆల్మోస్ట్ ఈ వ్లాగ్లో నేను మొత్తం కవర్ చేశాను. ఇంకేదన్నా మిస్ అయితే ఓకే. చూడండి, ఇక్కడైతే ఫస్ట్ మనం ఫోటో బూత్స్ లాగా అయితే పెట్టారు. చాలా బాగుంది ఇది కూడా. నేను ఒకసారి అత్తయ్యని ఫోటో తీద్దామని చెప్పేసి అక్కడ కూర్చుండి అత్తయ్య అని చెప్తే అత్తయ్య వెళ్ళి కూర్చున్నారు. అండ్ ఇక్కడ ఫుల్ రష్ ఉన్నప్పుడు లోపలికి రావడానికి అక్కడ బ్యారికేడ్స్ లాగా అట్లా అయితే పెట్టారు. నెక్స్ట్ స్టోర్ లోపలికి అయితే వెళ్తున్నాము. జస్ట్ అప్పుడే ఓపెన్ అయింది కాబట్టి ఎక్కువ రష్ అయితే లేదు. అండ్ ఇక్కడ మనకి స్టోర్ మ్యాప్ కూడా చూపిస్తున్నాము. స్టోర్ మ్యాప్ కూడా ఉంటుంది మనకి. ఇది స్టోర్ డైరెక్టరీ, అదే స్టోర్ మ్యాప్. మనం ఇక్కడ ఉన్నాము, ఇటు సైడ్ వెళ్తే ఏముంటుంది, ఇటువైపు వెళ్తే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి చూపిస్తున్నారనమాట. మేము ఫస్ట్ క్లాతింగ్ సైడ్ అయితే వెళ్ళలేదు. ఒకవేళ అటు వెళ్ళుంటే మాత్రం మేము ఒక 2 hours 3 hours టైం కూడా అక్కడే స్పెండ్ చేసేవాళ్ళం మేము. అసలు మళ్ళీ ఇటు సైడ్ రాకపోయేవాళ్ళం మేము. సో ఫస్ట్ రైట్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ నారాయణి సిల్వర్ జ్యువెలరీ కనిపిస్తుంది. చూడండి, మనకి ఒక స్టోర్కి వస్తే ఇంట్లో ఫ్యామిలీలో ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో అన్నీ దొరికినాయంటే ఇంకా దట్ ఈస్ ద బెస్ట్ స్టోర్ ఐ కెన్ సే. అండ్ రీజనబుల్ ప్రైజెస్ కూడా మాకైతే అలాగ అనిపించింది. అంటే ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. ప్రైజెస్ మాకు చాలా రీజనబుల్గా అనిపించాయి. అన్నీ ఒకటే ప్లేస్లో దొరకడం వల్ల మనం అటు ఇటు తిరగాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇదంతా సిల్వర్ జ్యువెలరీ. మనకి ఎంఐడి సిల్వర్ జ్యువెలరీ అట్లాంటివి ఉంటాయి కదా, బట్ ఇది నారాయణి అనమాట. క్వాలిటీ చాలా బాగుంది చూడ్డానికి. అండ్ డిజైన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. న్యూ మోడల్సే అన్నీ. చాలా నీట్గా ఉంది. అండ్ ప్రైజెస్ వచ్చేసి 6,000 7,000 అలా ఉన్నాయి. సో ఇక్కడ చూపిస్తున్న నెక్ సెట్లన్నీ 6,000 to 7,000 ఇంకా ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. 5,000 నుంచి స్టార్టింగ్ అట్లా ఉన్నాయి. ఇది సిల్వర్ జ్యువెలరీ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కడైనా ఎక్కువే ఉంటుంది. ఇది నార్మల్గా 1 గ్రామ్ గోల్డ్ అట్లా కాదు కదా, సో ఆ రేంజ్లో ఉన్నాయి. ఇంకా రీసెంట్గా స్టోర్ అయితే ఓపెన్ చేశారు కాబట్టి మనకి 25% ఆఫ్ అయితే ఉంది ఈ జ్యువెలరీ అంతా మొత్తం అన్నిటిపైన. సో ఇక్కడ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను. కొంతమందికి ఇవి ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, అంటే జ్యువెలరీ కూడా మంచిగా తీసుకోవాలి అని. సో ఇట్లాంటి కొంచెం పెద్దవి మాత్రం 10,000 అలా ఉన్నాయి, పెద్దవి నెక్ సెట్స్. ఈ చిన్నవన్నీ 5,000 అలా ఉన్నాయి. అంటే అన్నిటిపైన డిస్కౌంట్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్. ఇవి కూడా అన్నీ సిల్వర్ అనమాట, బట్ గోల్డ్ ప్లేటెడ్ అట్లా ఉంటాయి కదా. ఈ మధ్య చాలా ఎక్కువ ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ ఇదంతా. డిజైన్స్ కూడా అన్ని కొత్త మోడల్సే ఉన్నాయి, అంత ఓల్డ్ స్టాక్ అట్లా తెచ్చి ఏమీ పెట్టలేదు. సో చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా. అండ్ రీజనబుల్ అనిపించింది ప్రైస్ కూడా మాకైతే. సో డిజైన్స్ చూస్తున్నారా, చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే అన్నీ నచ్చాయి, బట్ అన్నీ మనం కొనుక్కోలేం కదా, జస్ట్ చూసేసి వచ్చామన్నమాట ఈ జ్యువెలరీ పార్ట్ వరకు అయితే. సో ఇక్కడ నాకు ఇవి చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఆ వైట్ స్టోన్స్ వచ్చి మధ్యలో గ్రీన్ కలర్ పెద్ద స్టోన్ వచ్చింది కదా అది. ఇక్కడ చిన్న స్టడ్స్ లాంటి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి ప్రైస్ 600 700 800 ఆ రేంజ్లో ఉన్నాయి ఆ చిన్నవి. కొన్ని బూటాస్ టైప్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. మనకి స్టోర్ చాలా పెద్దగా ఉంది, స్పేషియస్గా. సో ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ అయితే కవర్ చేశారు ఇక్కడ. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలకు కావాల్సిన దిష్టి పూసలు అలాంటివి కూడా ఉన్నాయి. అవి 500 600 ఆ రేంజ్లో ఉన్నాయి. మనకు కావాలనుకుంటే ఎక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయి.
సో ఇవన్నీ నార్మల్ చైన్స్ ఉంటాయి కదా అవి. ఇక్కడ కనిపిస్తున్న ఈ నెక్లెస్ ఏమో 10,000 యాక్చువల్ దీని ప్రైస్ 14,000 ప్రైస్. బట్ మనకి 25% డిస్కౌంట్ తర్వాత మనకి 11,000 10,000 ఆ రేంజ్లో అయితే వచ్చేస్తుంది. ఇవి చూస్తున్నారా పెద్ద పెద్ద నెక్ సెట్స్. ఇవి కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉన్నాయి, 10,000 అలా. సో మన ఐటమ్ని బట్టి కాస్ట్ ఉంది. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది. అంత పిచ్చి పిచ్చిగా కాకుండా మనకి తెలుసు కదా సిల్వర్ జ్యువెలరీ ఈ మధ్య మంచిగా వస్తున్నాయి, సేమ్ గోల్డ్ వాటిలానే అలాగే ఉందన్నమాట. ఇవి కూడా ఈ పెండెంట్స్ చూసారా చాలా అంటే చాలా బాగున్నాయి. డిజైన్స్ అయితే చాలా నచ్చినాయి నాకు, అంటే కొంచెం కొత్తగా అనిపించాయి. ఇవి కూడా మనకి టెంపుల్ జ్యువెలరీ నక్షి అట్లా ఉంటాయి కదా, ఆల్మోస్ట్ ఆల్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో కొత్త కాబట్టి అన్నీ ఉన్నాయనుకుంటున్నాను నేనైతే. తర్వాత కూడా ఇట్లానే మెయింటైన్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవి కొంచెం చిన్న సైజ్ పెండెంట్స్. నెక్స్ట్ ఇటంతా వచ్చేసి బిల్లింగ్ కౌంటర్. ఇప్పుడైతే ఖాళీగా ఉంది, జస్ట్ స్టోర్ అప్పుడే ఓపెన్ అయింది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇట్ సైడ్ కూడా ఇంకా కొంచెం జ్యువెలరీ ఉంది. మనం ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత జ్యువెలరీ వచ్చేసి చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే. మనం బయట బ్యాంగిల్ స్టోర్స్ లేదంటే బేగం బజార్ మొన్న రీసెంట్గా వెళ్ళేసి వచ్చాము, అక్కడికన్నా కూడా నాకు ఇక్కడ డిజైన్స్ మంచిగా అనిపించాయి అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది. నేను మొన్న బేగం బజార్ వెళ్ళినప్పుడు అక్కడ ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేశారు, అన్నీ 2,000 3,000 అలా ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి 1,000 నుంచి చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడంతా వచ్చేసి లేడీస్ సెక్షన్ అనమాట. ఇంకా జ్యువెలరీ క్లిప్స్ అవన్నీ ఉంటాయి కదా. వీటి ప్రైస్ వచ్చేసి నార్మల్గానే ఉంది, 50 రూపీస్, కొన్ని 60 రూపీస్ అట్లా. ప్రోడక్ట్ని బట్టి వాటి సైజ్ని బట్టి ఉంది కాస్ట్. అయితే ఎక్కువ అయితే ఏమనిపించలేదు, చాలా రీజనబుల్ అనిపించింది. జనరల్గా కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటే మేమైతే తీసుకోము, అంటే తీసుకోవాలనిపించదు. సో ఇక్కడ రీజనబుల్ అనిపించడం వల్ల కొంచెం ఎక్కువ ఐటమ్స్ అయితే తీసుకున్నాము. అదొక స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ తక్కువ పెట్టడం వల్ల జనాలు అయితే చాలా ఎక్కువ కొనుక్కుంటారు. ప్రైస్ ఎక్కువ ఉందనుకోండి ఒక్కటి కూడా కొనరు. నేను చెప్తున్నా కదా, నేనైతే అదే ఫాలో అవుతాను ఎప్పుడు. అండ్ ఇట్లా ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి అది 475, చాలా తక్కువే కదా. ఇవి వచ్చేసి 1195 అట్లా ఉన్నాయి. ఒక్కొక్కటి ప్రైస్ ఒక్కొక్కటి దాని డిజైన్ని బట్టి అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్, ఇవి కూడా చాలా తక్కువ, 135, 250, 450, 300 అట్లా ఉన్నాయి. చాలా రీజనబుల్ అనిపించింది. మనకి కావాలంటే 100 బిలో కూడా ఉన్నాయి కొన్ని ఇయర్ రింగ్స్ అట్లా. ఇక్కడ కనిపిస్తున్న నెక్ సెట్స్ ఇవన్నీ అయితే 1 గ్రామ్ గోల్డ్ అనుకుంటా. ఇవి 1400, 1100, 800 అట్లా కూడా ఉన్నాయి విత్ ఇయర్ రింగ్స్. ఫినిషింగ్ చాలా బాగుంది, డిజైన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి కొంచెం లాంగ్ సెట్స్ అనమాట. వాటికి నెక్ సెట్ లాంగ్ మనకి ఏది కావాలంటే అది ఇస్తారు, జస్ట్ అట్లా అరేంజ్ చేసి పెట్టారు. అవన్నీ విత్ ఇయర్ రింగ్స్. ఇక్కడ కూడా కొంచెం బీడ్స్వి కలెక్షన్ అయితే ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్యాంగిల్స్, ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్. ఇక్కడ మీకు చెప్తాను, 359, 595, అంటే బ్యాంగిల్ని బట్టి డిజైన్ని బట్టి. మనకి జనరల్గా బ్యాంగిల్ స్టోర్లో అయితే ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. స్టార్టింగ్ ప్రైస్ అట్లా 300, 200, 250 కూడా ఉన్నాయి కొంచెం ఈ డిజైనర్ బ్యాంగిల్స్ అయితే. నెక్స్ట్ ఇంకా కొన్ని ఇయర్ రింగ్స్, ఇవి కూడా బూటాస్ టైప్. ప్రైస్ వచ్చేసి 220, 300, 250 ఆల్మోస్ట్ అదే రేంజ్లో ఉన్నాయి. చూడండి చాలా క్లాసిక్గా కూడా ఉన్నాయి కదా, డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్. మనకి ఇక్కడ చూస్తున్నాము, ఇవి రెండిట్లలో ఏది బాగుంది అని చెప్పేసి ఒకటైతే తీసుకున్నాం పింక్ కలర్ది. ఇవి ఇంకొంచెం ట్రెండీ ఇయర్ రింగ్స్, పార్టీ వేర్ ఒకలాగా మనకి డిఫరెంట్గా కావాలి కదా, అట్లాంటివి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్, ఇవి 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అనుకుంటా. చాలా బాగున్నాయి. 120, అసలు 99, 65 రూపీస్, 75 రూపీస్. చిన్నపిల్లలు అయితే చాలా బాగున్నాయి, 65 రూపీస్. 6 బ్యాంగిల్స్ అనమాట, 3 సెట్. చాలా నచ్చినాయి. మేము ఒక 3-4 తీసుకున్నాము. అత్తయ్యకి ఒక 2, పిల్లలకి చెరొకటి అట్లా. చాలా రీజనబుల్ అనిపించింది ఈ బ్యాంగిల్స్ దగ్గర అయితే. సో చాలా ఎక్కువ టైం అక్కడ పోయింది మనకి. అండ్ ఇవి పిల్లలకి మనం బ్రాస్లెట్స్ అవి ఉంటాయి కదా, కిడ్స్ సెక్షన్, ఎంత బాగున్నాయో జ్యువెలరీ అయితే. అసలు మా ఇంటి దగ్గర ఎక్కువ బ్యాంగిల్ స్టోర్స్ అలా ఉండవు. సో నాకైతే ఇక్కడ చాలా మంచిగా అనిపించింది ఇవన్నీ చూస్తుంటే. ప్రైస్ కూడా తక్కువ ఉంది కాబట్టి సో
చాలా నచ్చిందనమాట నాకు. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ ఎప్పుడు అవసరం ఉన్నా నాకు ఇక్కడికే వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి ఆల్మోస్ట్ మనకి. ఇంటి దగ్గర బ్యాంగిల్ స్టోర్స్ అవైలబుల్గా లేనప్పుడు ఇట్లాంటివి చాలా యూజ్ అవుతాయి కదా. అండ్ మాకు ఎప్పుడు అవసరం ఉన్నా నేను ఆల్మోస్ట్ మా ఊర్లో చేస్తాను షాపింగ్. లేదంటే ఇక్కడ ఉన్నప్పుడు ఏదైనా అర్జెంట్ ఉంటే ఏఎంబీకే వెళ్ళాల్సి వస్తుంది. ఏఎంబీలో కాస్ట్ ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కదా. వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ బెటర్ అనమాట. ఈ బ్యాంగిల్స్ కిడ్స్కి కానీ మనకి కానీ చాలా బాగుంది. అండ్ ఇవన్నీ డిఫరెంట్ క్లిప్స్, శారీ పిన్స్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్. ఇక్కడ చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వ్యాలెట్స్, ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్స్. ఇందాక మనం కొన్ని చూసాం కదా, ఇక్కడ ఇంకా కొన్ని అనమాట. పౌచెస్ కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని డిజైనర్ వేర్ వస్తున్నాయి కాబట్టి అందరికీ నచ్చుతున్నాయి. సో ఇక్కడ ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అనమాట. కొన్ని మట్టి గాజులు అలాంటి టైప్స్ ఉంటాయి కదా. ఇందాక 1 గ్రామ్ గోల్డ్ చూసాము. ఇక్కడ ఇవేమో కలర్ఫుల్ బ్యాంగిల్స్ అన్నీ మనకి డ్రెస్కి సెట్ అయ్యేలాగా మొత్తం సెట్ ఉంది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్, 199, 150 అట్లా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇవన్నీ పర్స్లు ఇంకా కావాల్సినన్ని ఉన్నాయి మనకి అక్కడ డిజైన్స్. చూస్తుంటే అన్నీ తీసుకోవాలనిపించింది, బట్ మనకి అవన్నీ అవసరం ఉండదు. చూస్తున్నారు 60 రూపీస్, 90 రూపీస్ అట్లా ఉన్నాయి అన్నమాట బ్యాంగిల్స్ అయితే. ఎంత మన ఇంటి దగ్గర బ్యాంగిల్ స్టోర్ అయినా మనం ఎన్నిసార్లు ఆ బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళినా వాళ్ళైతే మినిమం 100 చెప్తారు కంపల్సరీగా. సెట్ అంటే 100 అంటారు, ఇక 100కి తగ్గేదే లేదు అన్నట్టు మాట్లాడతారు. ఇంకా బార్గెనింగ్ చేయడం రాని వాళ్ళైతే ఇంకా అంతే 100 ఇచ్చి రావాల్సిందే అక్కడ. సో అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ ఇవన్నీ వచ్చేసి సూట్ కేసెస్. ఇవన్నీ కాస్ట్ అయితే ఇవి బ్రాండెడ్వి, వాటి ప్రైస్ లానే ఉన్నాయి. కొంచెం కాస్ట్ నార్మల్ షాప్స్లో ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అంతే ఉన్నాయి. వీటిపైన పెద్ద డిస్కౌంట్స్ అయితే ఏమీ లేవు. బ్రాండెడ్వి సేమ్ ప్రైస్ ఉన్నాయి. బ్రాండ్ కానివి మాత్రం కొంచెం వాటిపైన డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. అండ్ డిజైన్స్ కూడా కొంచెం వెరైటీగా అనిపించాయి. సో కలర్స్ కూడా చాలా బాగున్నాయి కదా సూట్ కేసెస్. ఇక్కడ చూడండి స్కెలిటన్ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి డిజైన్స్ అయితే. అమెరికన్ టూరిస్టర్ ఇవన్నీ ప్రైసెస్ మామూలుగా ఎంత ఉంటాయో అంతే ఉన్నాయి ఇక్కడ కూడా. బ్యాగ్స్, కాలేజ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, సో అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి మనకి. సో రష్ ఎందుకు ఎక్కువగా ఉంటున్నారంటే అందుకే అనమాట. మనకి అన్ని వెరైటీస్ ఉన్నాయి, అన్నీ దొరుకుతున్నాయి. ఫ్యామిలీ అంతా వచ్చేసి హ్యాపీగా షాపింగ్ చేసేసుకునేలాగా ఉంది కాబట్టి స్టోర్. అండ్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా రీజనబుల్ ఈ షాప్ అయితే. సో నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఒకసారి వెళ్ళాలని ఉంది నాకైతే. చూస్తున్నారు కదా చాలా వెరైటీస్ ఉన్నాయి. మనకి కొంచెం ఎక్కువ కనిపిస్తే ఆ కళ్ళకు అదొక ఆనందం. అన్నీ తీసుకోవాలనిపిస్తుంది, రీజనబుల్ ఉంటుంది. అంటే మగవాళ్ళకేమో నా పర్స్ అంతే ఖాళీ అయిపోతుంది అన్నట్టు ఉంటుంది, బట్ ఆడవాళ్ళకేమో అన్నీ కొనుక్కోవాలి, అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి, ప్లేస్ లేకపోయినా అన్నట్టు ఉంటుంది. సో అదనమాట. ఇక్కడ ఈ హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నారు కదా, ఇవి కూడా నాకు చాలా నచ్చినాయి. ఎంత బాగున్నాయి కదా, పార్టీ వేర్. 950 రూపీస్, అదే 945 రూపీస్. అసలు చేతిలో పట్టుకుంటే చూడండి, అసలు బ్యాగ్ అందం వస్తుందో చేయికి అందం వస్తుందో అర్థం అవ్వట్లేదు. చాలా నచ్చాయి నాకు. 1000 ఆ రేంజ్లో ఉన్నాయి. మనకి బయటికి వెళ్ళినా కూడా అంతే ఉంటాయి కదా ప్రైసెస్ అయితే. నాకు ఇక్కడ ఇంకా కొంచెం తక్కువే అనిపించింది. ఈ మధ్య అసలు బయట షాప్స్లో కూడా నో బార్గెనింగ్, ఫిక్స్డ్ కాస్ట్ అని పెట్టేస్తున్నారు. కానీ ఇక్కడ చాలా బెటర్, నాకైతే చాలా నచ్చినాయి. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. కిడ్స్కి కూడా చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. మాలాగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి అసలు చాలా బెనిఫిట్. ఎందుకంటే ప్రైస్ తక్కువగా ఉంది అండ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఒకటే దగ్గర. అండ్ ఇక్కడ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ 500, 600, 800 అట్లా ఉన్నాయి ప్రోడక్ట్ని బట్టి ప్రైసెస్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది మెన్స్ వేర్, రామ్రాజ్ కాటన్ లాగా, ఇది వేరే కంపెనీ ఉదయమంట. నెక్స్ట్ వచ్చేసి ఫుట్వేర్, ఇవంతా మెన్స్కి, విమెన్కి కూడా ఉంది అండ్ కిడ్స్కి కూడా ఉన్నాయి. జనరల్గా నాకైతే కొంచెం కాస్ట్ తక్కువ అనిపిస్తే అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ షాపింగ్ అయితే చేసేస్తాను. కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది అనుకోండి, నాకు జనరల్గా అసలు చూడాలని ఇంట్రెస్ట్ రాదు. ఒకవేళ చూసినా అంతగా నచ్చవు, అబ్బో కాస్ట్ ఎక్కువ ఉంది కదా అని అన్నట్టు నచ్చవు. బట్ ఇక్కడ ప్రైస్ చాలా తక్కువగా ఉంది. ఈ స్లిప్పర్స్ కిడ్స్ అయితే 150 అట్లా కూడా ఉన్నాయి, 175, కొన్నేమో 500, 400 ఉన్నాయి. అండ్ ఇవి బ్రాండెడ్ షూస్. వీటిపైన అయితే పెద్ద డిస్కౌంట్ అయితే ఏం లేదు. నార్మల్గా ఎంత కాస్ట్ ఉంటుందో బ్రాండెడ్ షూ అంతే ఉన్నాయన్నమాట ఇవి కూడా.
ఇవన్నీ సురేష్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. ఈ షూ అంటే మనకి బయట ఎంత ఉంటుంది కాస్ట్, ఇక్కడ ఎంత ఉన్నాయి అన్నట్టు. ఇవన్నీ బ్రాండెడ్ కాబట్టి తను చూస్తున్నాడు. ప్రైసెస్ అయితే ఇవి అంతే ఉన్నాయి. బ్రాండ్లో మనకి ఆన్లైన్లో కూడా ఎంత ఉంటాయో అంతే. క్రాక్స్ సెక్షన్, ఇక్కడ అన్ని స్లిప్పర్స్ ఉన్నాయి. ఇవి కూడా కొంచెం మంచిగా ఉన్నాయి. కాస్ట్ 300 400 అట్లా. మనకి కొంచెం తక్కువ కావాలనుకుంటే కూడా ఉన్నాయి. బట్ వాటి క్వాలిటీని బట్టి ప్రైస్ కూడా ఉంది. కొంతమందికి ఆన్లైన్లో తీసుకోవడం ఇష్టం ఉండదు కదా, సో ఇక్కడైతే తీసేసుకోవచ్చు. అండ్ వీళ్ళు ఇంకొక స్ట్రాటజీ ఏం పెట్టారంటే, ఒకటి తీసుకుంటే 30% ఆఫ్, రెండు తీసుకుంటే బై 2 యూ గెట్ 50% ఆఫ్ అన్నట్టు పెట్టిండ్రు. రెండు తీసుకుంటే హాఫ్ ప్రైస్ అంట. ఇక మనం ఏం చేస్తాము, సరేలే ఇక అని చెప్పేసి రెండు తీసుకుంటాం కదా. అది కూడా ఒక స్ట్రాటజీ వీళ్ళది. ఈ చెప్పులు అవన్నీ అయితే 1500 అట్లా ఉన్నాయి ఒకటి కొంటే. బట్ దానిపైన 30% ఆఫ్, రెండు తీసుకుంటే ఏమో 50% ఆఫ్ అట్లా పెట్టిండనమాట. ఈ చెప్పులు అన్నీ లేడీస్వి. కొంచెం ఇక్కడ కలెక్షన్ తక్కువే అనిపించింది లేడీస్కి అయితే. అంటే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి ఉన్నట్టున్నాయి. కొంచెం ట్రెండీగా అట్లాంటివి అయితే ఏం లేవు చెప్పులు ఇక్కడ. నార్మల్గా డైలీ యూజ్ అట్లా ఉన్నాయి. పార్టీ వేర్ లాగా అయితే ఎక్కువగా ఏం లేవు. ఇక్కడేమో బెడ్షీట్స్, కంఫర్ట్స్, మనకి బ్లాంకెట్స్ ఎలా ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. వీటి కాస్ట్ కూడా నార్మల్గా డీమార్ట్లో కన్నా కొంచెం ఎక్కువే అనిపించింది. కొన్నిసార్లు డీమార్ట్లో కూడా బాగుంటాయి ప్రైస్ తక్కువగా బ్లాంకెట్స్, బెడ్షీట్స్ పైన. బట్ మనం చూసి తీసుకోవాలి. అండ్ గ్రాసరీస్ పైన ఎక్కువ డిస్కౌంట్స్ అయితే ఏమీ లేవు. అన్నీ జస్ట్ 5% 10%. గ్రాసరీస్కి మనకి ఆల్వేస్ డీమార్ట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఇక్కడ నార్మల్గానే ఉన్నాయి. ఈ డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు అట్లాంటివేమో 99 49, అంటే సెట్ని బట్టి డిజైన్ని బట్టి ఉన్నాయన్నమాట. ఇవి కూడా ఓకే అనిపించింది. క్వాలిటీకి తగ్గట్టుగానే ఉంది ప్రైస్. ఇవి 49 రూపీస్ 4 బాక్సెస్. ఓకే కదా, మనకి కొంచెం ఎప్పుడైనా యూజ్ అయిన త్రో లాగా కూడా యూజ్ చేసేసుకోవచ్చు మనం వాటిని. గ్రాసరీ సెక్షన్కి అయితే వెళ్ళలేదు. రీసెంట్గానే డిమార్ట్కి వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకుని వచ్చాము. ఇక్కడంతా స్టేషనరీ ఉంది. ఇవన్నీ ప్లేడోలు. ఇవి కూడా నార్మల్గానే ఉంది కాస్ట్, మరీ ఎక్కువగా అయితే ఏం లేదు. నెక్స్ట్ మనకి బుక్స్, స్టేషనరీలో అన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కూడా నార్మల్ ప్రైజే ఉంది, ఎక్కువగా అయితే ఏం లేదు. ఈ టాయ్స్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఎలిఫెంట్వి. కాస్ట్ 800 900 అట్లా ఉంది. ఓకే అనిపించింది. అండ్ ఇక్కడ ఉన్న సెట్స్ ఇవన్నీ ఏమో 600 500 ఆ రేంజ్లో ఉన్నాయి. కొంచెం చిన్న టాయ్స్ అయితే 500 అట్లా ఉంది కాస్ట్. అండ్ ఇక్కడ మంచి మన బర్త్డేస్కి, పార్టీస్కి వెళ్ళేటప్పుడు గిఫ్టింగ్గా అట్లా ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇవి చాలా బెటర్ ఆప్షన్ నాకు తెలిసి. అండ్ మేమైతే టాయ్స్ ఏం తీసుకోలేదు, జస్ట్ ప్రైస్ చూసాము. ఇవి రిమోట్ కంట్రోల్ కార్స్. ఇవి కూడా ప్రైస్ తక్కువగానే అనిపించింది. ఈ సెట్ వచ్చేసి 650. ఇప్పుడు నేను చూస్తున్న సెట్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి తీసుకోలేదు ఇంకా. కానీ మనకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం చాలా బెస్ట్ ఆప్షన్ ఇదైతే. 600. సో మా పిల్లల్ని తీసుకొస్తే ఇక్కడైతే అసలు ఆగకపోయేవాళ్ళు. ఇవన్నీ కొనిమనే వాళ్ళేమో. సో అందుకనే మేమైతే తీసుకురాలేదు. అండ్ గ్రాసరీస్ చెప్పాను కదా, ఎక్కువ అయితే వెళ్ళలేదు. నార్మల్గా వీటిపైన డిస్కౌంట్ కూడా ఎక్కువ ఏం లేదు. 5% 10%, అంతకు మించి అయితే లేదు. బట్ కొంచెం అటు స్టేషనరీ సైడ్ వెళ్ళాం కాబట్టి పైన చూసేసి అయితే వచ్చాము. సో మనకి కాస్ట్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకుంటాం కాబట్టి డిమార్ట్లో తీసేసుకున్నాము రీసెంట్గానే. సో ఒకవేళ తీసుకోకపోయింటే లోపలికి వెళ్ళి చూసి ఇంకా తీసుకునే వాళ్ళమేమో. ఒక 10% ఆఫ్ అయితే ఉంది కదా అని చెప్పేసి. అండ్ ఇదంతా గ్రాసరీసే. ఇంకా మనకి ఆల్మోస్ట్ ఇక డిమార్ట్లో ఏమేమి ఉంటాయో అవన్నీ ఉన్నాయి. బట్ ప్రైస్ వేరియేషన్ అయితే ఉంది అక్కడికి ఇక్కడికి. ప్యాంట్స్, రైస్ కుక్కర్, అన్నీ ఇంకా మనకి ఇంట్లోకి ఏమేమి కావాలో అవన్నీ, ప్రెషర్ కుక్కర్స్ అట్లా కూడా ఉన్నాయి అన్నీ. ఇక్కడ ఇదంతా పూజ సామాను, ఆయిల్, పూజకి ఏమేమి కావాలో అవన్నీ, ఒత్తులు అవన్నీ ఉంటాయి కదా, అగరబత్తి, ఇవన్నీ అన్నమాట. జస్ట్ ఒక లుక్ అయితే వేసి వచ్చాము, టైం ఉంది కదా అని చెప్పేసి. గ్రాసరీస్ కూడా తీసుకుని ఉంటే ఇంకొక 1 అవర్ అక్కడ మాకు ఎక్స్ట్రా అయిపోయేది. సాహిత్య వచ్చేలోగా అయిపోవాలని చెప్పేసి ఇంకా గ్రాసరీస్కి అయితే వెళ్ళలేదు. అండ్ రీసెంట్గానే డిమార్ట్కి వెళ్ళి ఇంట్లోకి కావాల్సినవన్నీ తీసుకుని అయితే వచ్చాము. సర్ఫ్ డబ్బాలు, సబ్బులు, అన్నిటిపైన
₹125 ఆఫ్ అంట ఇక్కడ. మిగతావేమో 5%, 10% అంతకుమించి లేవు ఆఫర్స్. గ్రాసరీస్ అయిపోగానే నెక్స్ట్ వచ్చేసి మెన్స్ వేర్. ఇవి కూడా ప్రైస్ టానిక్స్ అంటాం 1500 ఉంది అండ్ వాటిపైన 30% ఆఫ్ అట్లా ఉంది. అన్నీ అంతే ప్రైస్. కొన్ని బ్రాండెడ్వి ఉన్నాయి, కొన్ని ఏమో నార్మల్వి ఉన్నాయి. క్లాత్ కూడా ఓకే బాగానే ఉంది, సాఫ్ట్గా. మెన్స్కి ఇంకా సురేష్ ఎక్కువ ఎక్స్ప్లోర్ ఏం చేయలేదు, నేనేం తీసుకున్నాను అని చెప్పేసి. కొన్నిటిపైన 30% ఆఫ్ అట్లా ఉంది. నేను ఫస్ట్ టైం ఇక్కడ మగవాళ్ళకి కూడా పెట్టుబడికి బట్టలు అట్లా చూశాను. అంటే షర్ట్ బట్ట, ప్యాంట్ బట్ట అట్లా ఉంటాయి కదా అవి. ఇవి కొంచెం పార్టీ వేర్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ ప్యాంట్లు కూడా నార్మల్గా చూస్తున్నారు కదా 495, 595. ఇంకా మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి రేంజ్ అయితే ఒకటి అర్థమైపోయింది కదా, 500, 400 అట్లా అని. ఇవి నేను ఇందాక పెట్టుబడి బట్టలు అని చెప్పాను కదా మగవాళ్ళవి, అవే అనమాట. అండ్ ఇక్కడ కొన్ని బ్రాండెడ్వి, యారో అట్లాంటివి. నేను అదే చూపిస్తున్నాను, ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత తక్కువ ప్రైస్కి. నాకు తెలియదు అవి ఇంత తక్కువగా ఉంటాయని చెప్పేసి. 375 అంట. అందులో ఒక షర్ట్ క్లాత్ ఇంకా ప్యాంట్ క్లాత్ రెండు ఉంటాయి. ఇంకా కొంచెం ఎక్కువ కాస్ట్వి కూడా ఉన్నాయి, 500, 600వి కూడా. ఇవి నార్మల్గా మనకి బయట షాప్స్లో ఎంత ఉంటాయి ఇక్కడ కూడా అంతే ఉన్నాయి. బై 1 20% ఆఫ్, బై 2 30%, బై 3 50% ఆఫ్ అన్నట్టు. బట్ ఎనీవే లులు మాల్ కన్నా అయితే తక్కువగానే ఉన్నాయి. అక్కడైతే అసలు కొన్ని ప్రైజెస్ చూడగానే ఎక్కువ అనిపించడం వల్ల అసలు షాపింగ్ ఏమీ చేయబుద్ధి అవ్వలేదు. ఇక్కడ కొన్నిటిపైన ప్రైజెస్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువగానే షాపింగ్ చేసేసాం మేమైతే. నెక్స్ట్ మెన్స్ అయిపోయిన తర్వాత కిడ్స్ సెక్షన్. ఇక్కడ చిన్నపిల్లలవి కూడా చాలా సూపర్ క్యూట్గా అనిపించాయి. క్లాత్ కానీ డిజైన్స్ కానీ. ఇవి 200, 300 అట్లా ఉన్నాయి. 299 అంట ఈ ఫ్రాక్ అట్లా వచ్చేసి. ఆ మోడల్స్ అన్నీ అంతే ఉన్నాయి. కొన్ని 150 అట్లా కూడా ఉన్నాయి. మనం ఎక్కువ రోజులు ఏం యూజ్ అయ్యాం కదా, చిన్నపిల్లలకి కొంచెం తొందరగా పాడైపోతుంటాయి వాళ్ళకి, కాబట్టి రీజనబులే అనిపించింది నాకైతే ప్రైస్. 150, ఆల్మోస్ట్ 150 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనుకుంటా, అట్లనే ఉన్నాయి. ఇక్కడ వింటర్ కాబట్టి ఇంకా మంకీ క్యాప్స్ ఇవి ₹325. అసలు జనరల్గా ఫస్ట్ టైం నాకు గోలు పుట్టినప్పుడు అయితే ఎక్కడ తీసుకోవాలో అర్థమే కాలేదు. చాలా షాప్స్లో చూసాను, క్వాలిటీ అయితే ఏం నచ్చలేదు. ఇక్కడ క్వాలిటీ చాలా బాగుంది. 325 మనం ఒకరికి తీసేసుకుంటే సెకండ్ కిడ్కి కూడా పనికొస్తాయి కాబట్టి నాకు ఇక్కడ మంచిగా అనిపించినాయి. కలర్స్ కూడా బాగున్నాయి కాబట్టి అన్నీ సేమ్ ప్రైస్ 325 అట్లా ఉంది ఈ మంకీ క్యాప్స్కి అయితే. అండ్ లాస్ట్ టైం లులు మాల్ వీడియో పెట్టినప్పుడు చాలామంది అడిగారు కిడ్స్కి లేవా, ఇంకా విమెన్కి లేవా, ఆర్నమెంట్స్ లేవా అని. సో దిస్ టైం నేను అన్నీ కవర్ చేయడానికి ట్రై చేశాను. మ్యాక్సిమం మొత్తం మాల్ అంతా అయితే కవర్ చేసేసాము. కిడ్స్కి కూడా ఇవన్నీ సెట్స్, నైట్ వేర్ అట్లా ఉంటాయి కదా ఆ సెట్లు అనమాట అవన్నీ. ఇక్కడ చిన్న నెక్కర్స్, ఇవి కూడా చాలా క్యూట్గా అనిపించాయి బాయ్స్కి. నేను ఒకటి సాహికి తీసుకుందాం అనుకున్నాను, సరే అని బాస్కెట్లో వేసాను, బట్ లాస్ట్లో అయితే తీసేసాను. ఇంకా సరేలే ఈ మధ్య ఇంకా ఫస్ట్ క్రై నుంచి కొన్ని ఆర్డర్ చేసాం కదా అని చెప్పేసి. ఇది 149. కొంచెం ప్రైస్ తక్కువగా ఉంటే అవసరం ఉన్నా లేకపోయినా తీసుకోవడము, పక్కన పెట్టేసుకుందాంలే అన్నట్టు ఉంటుంది. అంటే మనం ఊరికే పక్కనేం పెట్టేము, వాడతాం కదా వాటిని కూడా అట్లా. అదే మనకి చూడగానే ప్రైస్ ఎక్కువ ఉంది, 150 దగ్గర ఒక 300 పెట్టాడు అనుకో, అవసరం ఉన్నా కూడా కొంచెం ఆలోచిస్తాము, అరే ఇప్పుడు అంత అర్జెంట్ ఏం కాదు కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాంలే అన్నట్టు. అట్లా కొంచెం ప్రైస్ తక్కువ ఉంటే మనకి తీసుకోవాలనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇవన్నీ కొంచెం వచ్చేసి జీన్స్ క్లాత్ అట్లా షార్ట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ బాయ్స్కి. ఏదైతే శ్రేయకి బాగుంటుంది కదా అని అత్తయ్య అంటుంటే వద్దులే అత్తయ్య అని చెప్పాను. ఇంకా కొంచెం ఫిట్టింగ్ సరిగ్గా ఉండదు కదా అని గర్ల్స్కి. అంటే కొన్ని చూడడానికి బాగానే ఉంటాయి బాయ్స్వి, గర్ల్స్వి అట్లా యూనిసెక్స్ అట్లా ఉంటాయి కదా, సరే ఎందుకులే అన్నట్టు అవి తీసుకోలేదు. టీ షర్ట్స్ ఇవి కూడా చాలా రీజనబుల్, 150, 120 ఆ రేంజ్లో ఉన్నాయి టీ షర్ట్స్. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, సైజెస్ కూడా ఉన్నాయి. ₹130 అంట టీ షర్ట్. కలర్ కూడా ఎంత బాగుంది కదా, ప్లజెంట్ ఉంది. ఇవి కూడా కొంచెం మనకు యానిమేటెడ్ ఉంటాయి కదా టీ షర్ట్స్, అవి చిన్నపిల్లలకి నచ్చుతాయి కదా, కొంతమందికి కార్లు అంటే పిచ్చి అట్లా ఉంటుంది కదా, కొంతమందికి నచ్చుతాయి కాబట్టి అలాంటి వాళ్ళ కోసం అనమాట. ఈ టైప్ కూడా ఉన్నాయి కిడ్స్కి.
ఒకటి చూస్తే ఒకటి, ఒకటి చూస్తే ఒకటి, ఒకదానిపైన ఒకటి అన్నీ చాలా నచ్చినాయి నాకైతే కిడ్స్ సెక్షన్‌లో. ఎంత క్యూట్‌గా ఉన్నాయో అన్నీ. 279, 300 మొత్తం సెట్. బెటరే కదా మనకి. ఒక 1000 రూపీస్‌లో 3, 4 అట్లా తీసేసుకోవచ్చు డ్రెసెస్. వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్‌గా కూడా ఉంది క్లాత్ అయితే సాఫ్ట్‌గా. చిన్నపిల్లలకి తీసుకునేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాం కదా క్లాత్ అదంతా బాగుందా బాగాలేదా అని. జంప్ సూట్స్ అవి కూడా ఉన్నాయి కిడ్స్కి. వింటర్ కాబట్టి ఫుల్ కవర్ అయ్యేలాగా డ్రెస్ అనమాట. చిన్న సెట్ నెక్కరు ప్యాంట్ అట్లా. ఎంత క్యూట్గా అనిపించాయి ఇవన్నీ అయితే. ఇవి కూడా 300, 350, 400 ఆ రేంజ్లో ఉన్నాయి. అత్తయ్యకి ఇది చాలా నచ్చిందంటే ఎంత క్యూట్గా ఉందో అని అన్నది. ఇప్పుడే పుట్టిన వాళ్ళకి ప్రైస్ కూడా చాలా తక్కువగానే ఉంది కదా. సో అట్లా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఎక్కువ ఏం చూడలేదు, పైన చూసేసాము. ఇది కూడా తీసుకుందామని నేను బాస్కెట్లో వేసాను, బట్ లాస్ట్లో ఇంకా మా చీరలు ఎక్కువైపోయినాయి అని చెప్పేసి ఇవన్నీ తీసి పక్కన పెట్టేసామన్నమాట. ఇంకా కిడ్స్కి లైట్లే వాళ్ళు ఏం అడగరు కదా అన్నట్టు. అది 129 రూపీస్, ఎంత బాగుంది కదా. నెక్స్ట్ ఇంకా విమెన్ సెక్షన్కి వెళ్దాము. ఇది 2000 అట్లా ఉంది, బట్ 30% ఆఫ్ అంటే ప్రైస్ కొంచెం ఎక్కువ పెట్టేసి డిస్కౌంట్ ఇచ్చారనమాట. బట్ రీజనబులే అది కూడా. నాకైతే ఓకే అనిపించింది. ఈ మధ్య కొన్ని టాప్స్ తీసుకున్నాను, వాటిలాగే ఉంది ఈ ప్రైస్ కూడా. మనకి మరీ ఎక్కువ కాస్ట్ అయితే లేదు బాబోయ్. అట్లా చూస్తున్నారు కదా, ఇది 2599 అంట సెట్. కొన్ని సెట్స్ ఉన్నాయి, ఇవి కూడా చాలా బాగుంది. నాకు ఈ రెడ్ కలర్ది చాలా నచ్చింది. మొత్తం సెట్, చున్నీ ఇంకా ప్యాంట్ అదంతా. హ్యాండ్కి కూడా ఎంత బాగా వచ్చింది కదా డిజైన్. ఇవి మేము చిన్నగా ఉన్నప్పుడు వచ్చేవి, ఈ మధ్య నాకు ఎక్కువ కనిపించలే ఈ డిజైన్. ఈ వర్క్తో 3200, 30% ఆఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్కి పజామాస్ ఉంటాయి కదా, నైట్ ప్యాంట్స్. సో అవి ఏజ్ వాళ్ళకైతే చాలా కరెక్ట్గా అనిపించాయి నాకు. గోలుకి ఇట్లాంటివి కొంచెం జారిపోయినట్టే ఉంటాయి. నేను ఆల్మోస్ట్ ఆమెకి లెగ్గిన్స్ లాంటివి యూజ్ చేస్తాను గోలుకైతే. ఇవి నైట్ ప్యాంట్స్ కూడా చాలా డిజైన్స్ బాగున్నాయి. కాస్ట్ కూడా చాలా తక్కువ, 200 అంట. మనకి ఇంకేం కావాలి, ఒక 2 months వేసుకొని పడేయచ్చు అట్లా. ఎంత బాగుంది కదా కలర్, లైట్ పింక్. నాకు కలర్స్ చాలా నచ్చినాయి. చాలా ఇట్లా చూడగానే ప్లెజెంట్గా ఉండేటట్టు ఉన్నాయి. కొంతమందికి 3/4, కొంతమందికి ఫుల్ ప్యాంట్స్, ఎవరికి కావాల్సిన తీరుగా వాళ్ళకు ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి కొంచెం కిడ్స్కి స్పోర్ట్స్ వేర్ లాగా, మనకి జాగింగ్ చేసేటప్పుడు కానీ జిమ్కి వేసుకెళ్ళడానికి కానీ అట్లా ఉంటాయి కదా స్పోర్ట్స్ వేర్, ఆ ప్యాంట్స్. అవి కూడా రీజనబుల్గానే ఉన్నాయి, 350 అట్లా చిన్నపిల్లలవి. అండ్ ఇక్కడ ఈ కుర్తీ కూడా వచ్చేసి ఫుల్ సెట్ 2500 ఆ రేంజ్లో ఉంది అనుకుంటా. ఎగ్జాక్ట్గా చెప్పాను కాస్ట్. ఆల్మోస్ట్ అన్నీ రెఫర్ చేశాను ఏ కాస్ట్ ఎంత ఉంది అన్నట్టు. ఇది కూడా నాకు ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చింది. కలర్ఫుల్గానే ఉన్నాయి అన్ని బట్టలు. ఉమెన్కి అయితే చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. ఈజీగా మనం వెళ్తే ఒక 3-4 తీసుకోకుండా అయితే రాము బయటికి. మంచి బడ్జెట్ ఉన్నప్పుడు అయితే వెళ్ళండి. మంత్ ఎండ్ అట్లా అయితే కష్టం. ఇంకా క్రెడిట్ కార్డ్స్ ఉంటే ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా సెట్, డ్రెస్ సెట్స్ అనమాట. మనకి చుడిదార్స్ కుట్టించుకోవాలి అనుకున్నప్పుడు ఇవి బాగా పనిచేస్తాయి కదా. క్లాత్, డ్రెస్ మెటీరియల్స్ అవి కూడా 1400కి 2, 500, 600 బై 1 get 1 ఆఫర్స్. అంటే ప్రైస్ ఎక్కువ పెట్టేసి అట్లా ఆఫర్స్ పెట్టారనమాట. బట్ ఓకే, రీజనబుల్ అనిపించింది. 1-2 వెరైటీస్ కాకుండా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్, లేదంటే డైలీ వేర్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్, మనకి ఏ క్లాత్లో కావాలంటే ఆ క్లాత్లో అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రైస్ చూపించడానికి ట్రై చేస్తున్నాం. ఇది నాకు కూడా సరిగ్గా కనిపించలేదు. 1100 ఆ రేంజ్లో ఉందనుకుంటా. బై 1 get 1 అది కూడా ఆఫర్. మనకి ఎట్లాగో వెళ్తే ఒకటి కన్నా ఎక్కువగానే తీసుకుంటాము. సో ఆఫర్స్ పనిచేస్తాయి. 1500 మనకి మంచిగా 750కి అట్లా 2 వచ్చేస్తాయి. ఒకటి వస్తుంది 750కి, 1500కి 2 కదా. ఈ మధ్య కొంతమంది అయితే డ్రెస్ మెటీరియల్స్ కూడా యూజ్ చేస్తున్నారు. అంటే పైన టాప్ కుట్టి చేసుకొని కింద లెగ్గిన అలా వేసేసుకోవడము. మనకి కొన్నవి ఎంత అయినా ఈ డ్రెస్ మెటీరియల్స్ కిందకైతే రావు. ఈ మధ్య కొన్నవి 1-2 వాష్లకే ఇట్లా క్లాత్ అంతా నలిగిపోవడం అట్లా అవుతుంది. బట్ కుట్టించుకుంటే మనకి కొంచెం మంచిగా ఎక్కువ రోజులు వస్తాయన్నమాట. అండ్
ఇవి ఫ్రాక్స్. ఇది గోలుగాడికి మేము తీసుకున్నాము ఫ్రాక్ ఇది. నాకు చాలా నచ్చింది చూడగానే. చాలా మంచిగా అనిపించింది. బ్యూటిఫుల్ ఫ్రాక్ లాగా. గోలు కూడా బాగా సెట్ అయింది. వాళ్ళు లేకపోయినా సైజ్ అయితే ఫస్ట్ టైం కరెక్ట్గానే అనిపించింది గోలుకి. అండ్ కిడ్స్కి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి పార్టీ వేర్స్లో కూడా. ఇది సాహి ఆర్ట్ కోసం చూసాము. ఇది కూడా తీసుకున్నాము. ప్రైస్ ఒకటి 850, ఒకటి 650 అట్లా ఆ రేంజ్లో ఉన్నాయి. 400 నుంచి స్టార్టింగ్ అనుకుంటా. ఇంకా తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయనుకుంటా. కొంచెం పార్టీ వేర్వి 1500, 1100 అట్లా ఉన్నాయి. ఇక్కడ చూడండి అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మనకి నార్మల్గా సౌత్ ఇండియా, ఆర్ఎస్ బ్రదర్స్ ఇట్లాంటి వాటికి వెళ్తే కనిపిస్తాయి కదా, అలాంటివన్నీ కూడా ఇక్కడ కూడా ఉన్నాయి. నాకు ఇది చాలా నచ్చింది కలర్. బట్ వీళ్ళు సురేష్ ఇంకా అత్తయ్య అన్నారు వాళ్ళకి ఉంది కలర్ అన్నట్టు. నాకు గోలుకు తీసుకుందామని ఉండే అది. నాకు ఈ కలర్ ఈ మధ్య చాలా నచ్చుతుంది, బర్గండీ కలర్ అండ్ రెడ్. అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళకి స్కూల్లో క్రిస్మస్ పార్టీస్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా డిఫరెంట్ కలర్స్ అడుగుతారు ఎవ్రీ మంత్. అండ్ ఇవన్నీ చాలా నచ్చినాయి. గోలు కూడా ఇవన్నీ కరెక్ట్ హైట్ తనకి సరిపోయేలాగా ఉన్నాయి. బట్ అన్నీ తీసుకోలేదు, ఒకటో రెండో తీసుకున్నాం అంతే. అన్నీ తీసుకోవడానికి మన బడ్జెట్ సరిపోదు కాబట్టి. నెక్స్ట్ కిడ్స్కి ఇంకా చూస్తున్నాము. అన్నీ నాకు ఆల్మోస్ట్ చాలా వరకు అయితే నచ్చాయి. అంటే కాస్ట్ నచ్చితే నాకు డ్రెస్ కూడా నచ్చుతుంది. కాస్ట్ నచ్చకపోతే డ్రెస్ ఎంత బాగున్నా నచ్చదు. సురేష్ అయితే ఎవ్రీ టైం అదే తిరుగుతాడు, కాస్ట్ చూడకు, ఫస్ట్ డ్రెస్ చూడు, నచ్చిందా లేదో చెప్పు అంటాడు. ఇది సాహి ఆడికి తీసుకుందాం అన్నాడు కానీ ఆమెకి ఉన్నవే వేసుకోవట్లేదు అసలు పట్లంగాలు. ఇవన్నీ మోడల్స్ అయితే నేను చెన్నై షాపింగ్ మాల్లో, సౌత్ ఇండియా, ఆర్ఎస్ బ్రదర్స్లో మనం వెళ్ళినప్పుడు చూస్తుంటాం కదా, అక్కడ ఉన్న వెరైటీస్ అన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి. కాస్ట్ కూడా వాటికన్నా కొంచెం ఒక 50 రూపీస్, 100 రూపీస్ అయితే తక్కువగానే అనిపించింది. మరి ఎక్కువ అయితే లేవు. ఈ పార్టీ వేర్ టీషర్ట్స్, ఇంకా కొన్ని క్యాజువల్ వేర్, అట్లా అన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. కొన్ని చిన్న ఫ్రాక్స్ అయితే చాలా క్యూట్గా అనిపించినాయి చిన్న బేబీస్కి. నెక్స్ట్ ఇంకా మన ఫేవరెట్ సెక్షన్ శారీస్. ఎంత బాగున్నాయంటే కలెక్షన్, అంటే నచ్చినాయి. అంటే ఎక్కువ రెగ్యులర్గా షాపింగ్కి వెళ్ళే వాళ్ళకి ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ తెలియదు. మేము అట్లీస్ట్ ఒక 4-5 మంత్స్, 6 మంత్స్కి అట్లా వెళ్ళినప్పుడు ఇంతకుముందు చూసిన వెరైటీస్ లాగా అయితే అనిపించలేదు. నీట్గా కూడా ఉన్నాయి, కొంచెం కొత్త డిజైన్స్ అట్లా. ఇది ఫేవరెట్ సెక్షన్ మనందరికీ. అండ్ బార్డర్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చినాయి. పెద్ద బార్డర్స్ ఉన్నాయి, చిన్న బార్డర్స్ ఉన్నాయి. క్లాత్ అయితే అసలు చాలా లైట్ వెయిట్గా ఉంది. డిజైన్స్ కూడా కొత్త మోడల్స్ ఉన్నాయి అన్నీ. బార్డర్స్ వచ్చేసి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట. శారీ ఇంకా బార్డర్ కలర్స్ చాలా నచ్చినాయి మాకైతే. చీరలు ఆల్మోస్ట్ అన్నీ తీసేసుకుందామా అన్నట్టే అనిపించాయి నాకు, అత్తయ్యకైతే. అండ్ ఇక్కడ ప్రైస్ రేంజ్ని బట్టి అరేంజ్ అయితే చేశారు. ఈ కలర్ చూడండి ఎంత బాగుందో, గ్రీన్. మా మమ్మీకి అయితే ఎన్నిసార్లు చూసినా మళ్ళీ గ్రీనే తీసుకోవాలనిపిస్తుంది. 1450, 1480 అట్లా ఉన్నాయి. ఇవి 1500, 1300, 1100 ఆ రేంజ్లో ఉన్నాయి. స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ ప్రైస్వి పెట్టారు. ఇక్కడ కూడా మనకి పైన ఒక కాస్ట్ రేంజ్ అనిపిస్తుంది కదా, ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. 5,000 to 10,000 ఒక దగ్గర, 10,000 to 15,000 అట్లా ఒక దగ్గర. చాలామంది నేను విన్న కొన్ని కన్వర్జేషన్స్ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటుంటే, తీసుకో పట్టు చీర 10,000 కదా, ఏముంది ఒక రోజులో కట్టేద్దాం, 10,000 కదా అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. అసలు హస్బెండ్స్ అందరికీ వైఫ్లు అంటే చులకనైపోయింది. మీకు అర్థం అవ్వట్లేదు. మేము కూడా ఆలోచిస్తాము, బట్ నచ్చినప్పుడు ఇంకా కంట్రోల్ చేసుకోలేక కొనుక్కుంటాం అంతే. ఇంకొక అతనేమో ఇది బాగుంది కదా అండి అని ఆమంటుంటే, ఎందుకే నువ్వు వేసుకో పెట్టవు, అన్నీ కొనాలి ఆ కబోర్డ్స్లో పెట్టాలి అంటున్నారు. అంటే టైం వస్తుంది బాయ్, అన్నిటికీ వచ్చినప్పుడు వేసుకుంటాం కదా. మేము కూడా కొనుక్కొని ఊరికే ఎందుకు అలా పెడతాం. బట్ ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ వేసుకుంటాం అంతే తేడా. బట్ నచ్చినప్పుడు అయితే కొనుక్కోవాలనిపిస్తుంది. ప్రైస్లు చూస్తున్నారా, ఇవన్నీ కొంచెం ఎక్కువ రేంజ్ శారీస్. అబ్బాయి ఇట్లాంటివన్నీ మనకెందుకులే అని ఇంకొంచెం ముందుకెళ్ళి చూసామన్నమాట. ఇంకా 10 to 15, 5 to 15,000, ఇవన్నీ 5,000 to 15,000 రేంజ్లో ఉన్నాయన్నమాట. పెళ్ళి పట్టు చీరలు అలా కొంచెం అకేషన్స్ ఉన్నప్పుడు తీసుకుంటాం కదా, అట్లాంటివి. నెక్స్ట్ ఇవన్నీ తర్వాత కొంచెం నార్మల్ రేంజ్లో ఉన్నాయి. అంటే ఒక 500 నుంచి 1500 లోపల చాలా బాగున్నాయి. ఇది 1795 శారీ వచ్చేసి. నీట్గానే ఉంది కదా, కొంచెం కట్టుకుంటే లుక్ అయితే బాగుంటుంది ఇట్లాంటి శారీస్.
అండ్ ఈ శారీ అయితే నేను తీసుకున్నాను 945 రూపీస్. ఫస్ట్ అబ్బా ఈ చీర బాగుంది అని అనుకున్నా, ప్రైస్ చూసిన తర్వాత ఇంకా బాగుందబ్బా అనుకున్నా. ప్రైస్ని చూసిన తర్వాత నేను తీసుకున్నాను అనమాట 945 రూపీస్ జస్ట్. దాంట్లో నేను తీసుకున్న తర్వాత ఇంకొకరు వచ్చి అడిగారు. అప్పుడు ఇక నేను చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయినా, ఖచ్చితంగా ఈ చీర అయితే తీసుకోవాల్సిందే, ఏ తీసుకున్నా తీసుకోకపోయినా అని. మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళకి కూడా అది నచ్చితే షూర్గా తీసేసుకుంటాం కదా, స్ట్రాటజీ అనమాట. నేను ఆలోచిస్తున్నా తీసుకోవాలా వద్దా అని. బట్ ఇంకొకరు వచ్చి తీసుకున్నారా మీరు, చాలా బాగుంది, ఎక్కడున్నాయి అని అడిగారు. సో అప్పుడు నేను ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంక తీసుకోవాలని. గ్రీన్ అండ్ పింక్ ఫర్ ఎవర్ కాంబినేషన్. అసలు శారీస్ అయితే ప్రైస్ తక్కువగా ఉన్నాయి, అసలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి శారీస్. కొంచెం ముందుకి వచ్చిన తర్వాత తక్కువ కాస్ట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. మనకి 1000 బిలో అయితే అసలు నంబర్ ఆఫ్ వెరైటీస్. ఇక్కడ ఉన్నవన్నీ 600, 300 కొన్ని శారీస్ అయితే. కొన్ని అయితే అవసరం లేకపోయినా తీసుకోవాలనిపించేసింది, అంత తక్కువగా అనిపించింది శారీస్ అయితే. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కొంచెం పార్టీ వేర్ టైప్. కొన్నిటికి బై వన్ గెట్ వన్ ఉంది, అంటే మనం ఒకటి కూడా తీసుకోవచ్చు అనుకోండి. అంటే కొంచెం చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా, కొంచెం పార్టీ వేర్ లాగా. ఇది బై వన్ 945, బై టూ 2500 అట్లా. ఇది అత్తయ్యకైతే అప్పటి నుంచి గ్రీన్ తీసుకోవాలి అని చాలా ఉంది. సో ఇది చూస్తుందన్నమాట ఓకేనా లేదా అని. ఫైనల్గా గ్రీన్ తీసేసి అయితే బాస్కెట్లో వేసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఈ కలర్ కొంచెం పింక్, చాలా బాగుంది, చాలా లైట్గా కలర్. బట్ లాస్ట్లో మిగతావి చూసాక సరేలే అని చెప్పేసి పక్కన పెట్టేసి వేరేటి తీసుకున్నాం అనమాట. మనం ఫస్ట్ నచ్చినవి అన్నీ మన బాస్కెట్లో వేసేసుకుంటే తర్వాత ఇంకా ఏవి ఫైనలైజో అవి తర్వాత చేద్దామన్నట్టు చూసుకుంటున్నాము. మేము చూస్తుంటే సురేష్ వచ్చి ఇంకా కమెంట్స్ మధ్యలో అక్కకి కాల్ చేశాడు. చూడండి వదిన, వీళ్ళిద్దరూ అసలు అన్నీ తీసుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టు. అంటే అరే నన్ను కూడా తీసుకెళ్తే నేను కూడా తీసుకెళ్ళేదాన్ని కదా సురేష్ అన్నట్టు అన్నది అక్క. అసలు చీరలు అంటే పిచ్చి ఎవరికైనా ఉంటుంది, ఆఫ్ కోర్స్ ఇంకా లేడీస్కి చాలా ఎక్కువ. ఇక్కడ అక్క వీడియో కాల్లో చూసిందనమాట, నాకు కూడా తీసుకోండి అని. సో ఈ కలర్ బాగుందా అంటే అత్తయ్యకి కలర్ ఉంది, వద్దు సురేష్ వేరే కలర్ తీసుకోమను అని అంటుందన్నమాట అక్క. ఇంకా సురేష్ అనుకుంటున్నాడు కావచ్చు అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్లో షాపింగ్కి అసలు తీసుకెళ్ళొద్దు అని. ఒకరికి ఒకటి నచ్చితే ఇంకొకటి నచ్చుతుంది. బేసిక్గా 2 కాదు 3 తీసుకుంటున్నారు ఇద్దరు కలిసి అన్నట్టు. ఈ శారీస్ ఆ మధ్య చాలా వచ్చాయి కదా, 1000 రూపీస్ అంటే 958 అట్లా ఉంది కదా కాస్ట్ వచ్చేసి. ఏముంది 1000 అనుకుంటే పని అయిపోతుంది కదా. ఇంకా చూస్తున్నాము ఆఫర్స్ చూడండి, బై వన్ గెట్ వన్. కొన్ని 250, 300, 450 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి శారీస్. నంబర్ ఆఫ్ వెరైటీస్. ఇక్కడ వచ్చేసి ఇది 398 రూపీస్, దానికి 2 పీసెస్ 1+1 ఆఫర్ అంటాం. ఇంకా అత్తే అన్నారు కొన్ని చీరలేమో సైజ్ తక్కువగా ఉంటాయి, అందుకే అంత తక్కువ పడతారు కాస్ట్ అని చెప్పేసి. మేబీ అది కూడా నిజమే కావచ్చు. అసలు మేము శారీస్ కూడా ఉన్నాయని తెలుసు, బట్ ఇన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అయితే షాక్ అయినాము. అండ్ ఆ షాక్లో చాలా ఎక్కువ షాపింగ్ కూడా వేసేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ పింక్ కాంబినేషన్ 795 రూపీస్ అంట. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, మనకి అసలు లైట్ వెయిట్ అనమాట. చాలా బాగుంది. కొంతమందికి హెవీ వెయిట్ ఉంటే అట్లా నచ్చదు కదా, చాలా లైట్ వెయిట్. అత్తయ్య చూపిస్తున్న బాందిని శారీ అయితే ఇంకా తక్కువ ప్రైస్ 290 అట్లా ఉందనుకుంటా. బై వన్ గెట్ వన్ అంట. 1150 శారీస్, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, లేదంటే మనం ఒక్కటి కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం చిన్నపిల్లలకి లంగాస్ కుట్టియడానికైతే నాకు బాగుంటాయి అనిపించింది. చాలా తక్కువ ప్రైస్ కాబట్టి మనం లంగా బ్లౌజ్ అయితే మంచిగా కుట్టియచ్చు, కొంచెం మంచి కలర్ కాంబినేషన్ అట్లా తీసేసుకొని. అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయి శారీస్. ప్రైస్ అయితే చాలా తక్కువగా ఉంది. మేము కొంచెం ప్లెయిన్లో తీసుకున్నాం శారీస్, అవైతే 680, 700 అట్లా పడినాయి. ఈ కాస్ట్ వచ్చేసి 650 అనుకుంటా ఆ చీర వచ్చేసి. ఇక్కడ నేను ఒక శారీ చూస్తున్నాను కదా, ఇది కూడా ఇందాక అత్తయ్య గ్రీన్లో చూసారు కదా, అందులో కలర్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవి చూడండి ఎంత బాగుందో శారీ, బ్లూయిష్ కలర్, 600 జస్ట్. డిజైన్ కానీ ఆ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది. అంటే 2 షేడ్ శారీ అనమాట. అసలు చాలా బాగున్నాయి ఇట్లాంటివి అయితే. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న శారీ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది కదా,
చాలా పెద్ద కాస్ట్లీ శారీ లాగా. ఇంకా కాస్ట్ వచ్చేసి 680 రూపీసే. క్లాత్ అయితే అసలు ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ అత్తే ఇది కూడా తీసుకున్నారు. ఇది జస్ట్ 1300 అట్లా పడింది. మనకి 1500 లోపల చాలా వచ్చాయి శారీస్ అయితే. ఇక్కడ సేమ్ అలాంటిది కవర్లో ఉంది, బట్ కొంచెం డిజైన్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది. కొంచెం పెద్ద బార్డర్ లాగా వచ్చింది, బట్ ఇదైతే సింపుల్గా వచ్చింది. అండ్ ఇందాక నేను స్టార్టింగ్లో ఒకటి లైట్ గ్రీన్, ఒకటి పింక్ శారీస్ స్టార్టింగ్లో చూపించాను కదా, అందులో ఉన్న కలర్స్ అన్నమాట ఇక్కడ. అందులో అత్తయ్యకి ఒకటి తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి నేను ఎప్పటి నుంచో కొంచెం ఈ వైట్, ఐ మీన్ క్రీమ్ ఇంకా రెడ్ కాంబినేషన్లో తీసుకుందాం అనుకుంటున్నా, బట్ ఇప్పుడు నేను సో దానికైతే టైం ఇప్పుడు వచ్చింది. ఆ క్రీమ్ ఇంకా రెడ్ కలర్ బార్డర్ శారీకి. అండ్ దానికి నాకు బ్లౌజ్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఆలోచించకుండా తీసేసుకున్నా. ఈ శారీ అయితే చాలా జారుడ్ లాగా ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్, అసలు మనకి ఎట్లా కావాలంటే స్టిఫ్గా అంటే స్టిఫ్గా ఉన్నాయి. ఈ కలర్ చూడండి అసలు ఎంత బాగుందో, వైన్ కలర్. ఇది కూడా కాస్ట్ చాలా తక్కువ, అందులోనే ఇది వేరే కలర్ అనమాట. 800 600 ఆ రేంజ్లో ఉంది ప్రైజ్. ఆల్మోస్ట్ అన్నీ అదే రేంజ్లో ఉన్నాయి. ఇందాక కొంచెం ఎక్కువ రేంజ్లో చూపించాను, 1700 అట్లా, బట్ ఇవి మాత్రం అన్నీ బిలో 1000. అసలు ఎంత బాగున్నాయి కలర్స్ కదా. నాకు ఈ కలర్ చాలా కనిపించాయి శారీస్ అయితే. ఈ మధ్య ఈ కలర్ ట్రెండ్ అయింది, బర్గండీ కలరా వైన్ కలరా ఏదో అంటారు, మెజంటా. ఏ కలరు ఎగ్జాక్ట్గా తెలీదు, ఆ కలర్ని ఏమంటారు. అండ్ ఇవన్నీ వచ్చేసి ఇంకా డైలీ వేర్ శారీస్ అనమాట. వీటికి బ్లౌజ్ పీస్ కూడా వచ్చేసింది. అండ్ ఇవి ప్లెయిన్ శారీస్, బ్లౌజ్ కొంచెం డిజైనర్ వేర్ లాగా వచ్చింది. ఇవైతే 450 500 ఆ రేంజ్లో ఉన్నాయి. అసలు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. మనకి కాస్ట్ ప్రైస్ చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. అంటే మనం ఒక్కటి తీసుకోవాలని అయితే ఖచ్చితంగా ఒక 2-3 అయితే తీసేసుకుంటాము, ఎందుకంటే మన అంత తక్కువ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి. అండ్ చూసుకుంటూ ఆల్మోస్ట్ బాస్కెట్ అయితే నింపినాం అనమాట, నేను అత్త ఇద్దరం కలిసి, ఓన్లీ శారీస్తో. సో ఫైనల్గా నేను కౌంట్ చేస్తే చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ శారీస్ వచ్చాయని చెప్పేసి అమ్మో అనుకుంటున్నాను నేను. సో ఫైనల్గా ఇంకేమైనా తీసేద్దామా అన్నట్టు చూస్తూ ఉన్నాము, బట్ ఆల్మోస్ట్ అన్నీ నచ్చినాయి. ఎందుకులే తక్కువే కదా కాస్ట్, సరే ఇంకో 6 months దాకా షాపింగ్కి వెళ్ళొద్దులే, లేకపోతే 1 year వరకు షాపింగ్కి వెళ్ళొద్దులే అనుకుంటూ ఇప్పుడు తీసుకున్నాం, ఎందుకు తీసేయడం అని చెప్పేసి అన్నీ మళ్ళీ పెట్టేసినాం దాంట్లోనే. ఇంకా బిల్ చేయించామన్నమాట లాస్ట్కి. ఆల్మోస్ట్ మా శారీ షాపింగ్ అయితే అయిపోయింది అని చెప్తున్నాను. ఇంకా ఏ శారీ తీసేయలేదు, బాస్కెట్లో వేసిన శారీస్ అన్నీ ఉంచేసినాం అట్లనే ఇక. అండ్ ఈ రష్ చూసారా, మేము పొద్దున వచ్చినప్పుడైతే చాలా తక్కువ మంది ఉన్నారు, జస్ట్ స్టోర్ ఓపెన్ అయ్యే టైంకి. ఇది ఆల్మోస్ట్ 1-1:30 టైమ్, ఆల్మోస్ట్ ఫుల్గా ఉంది స్టోర్ అయితే. ఇంకా వీకెండ్స్లో ఎట్లా ఉంటుందో అసలు ఇక చెప్పాల్సిన అవసరం లేదు, మీరే ఊహించుకోండి. ఇక ఘోరంగా ఉన్నారు రష్ అయితే. ఈ ప్రైస్ వచ్చేసి 450 550 అట్లా ఉన్నాయి పలాజోస్. క్రీమ్ కలర్ కాటన్, బ్లాక్ కలర్ కాటన్ అట్లా. క్లాత్ అంటే బాగుంది క్వాలిటీ కూడా. ఇంకా ఈసారికి అయితే జస్ట్ డ్రెస్సెస్ అయితే ఏం తీసుకోలేదు నేను. అప్పుడు దసరా టైంలో ఒక 4-5 టాప్స్ అట్లా తీసుకుని ఉన్నాం, ఇంకా అవే వేసుకోలేదు కంప్లీట్గా. ఇంకా ఎందుకు లేని డ్రెస్సెస్ అయితే జస్ట్ కాస్ట్ చూసి వచ్చేసాము. శారీస్ అయితే ఫుల్గా తీసేసుకున్నాము. ఇది 999, ఇవన్నీ చాలా తక్కువ రేంజ్లోనే ఉన్నాయి, 1000 అట్లా. అండ్ కొంచెం డిస్కౌంట్ కూడా ఉంది, 25% 30% ఇట్లా ఆఫ్ ఉన్నాయి. ఇంకా పార్టీవేర్ డ్రెస్సెస్ అయితే చాలా ఉన్నాయి, అంటే సెట్ మొత్తం మనకి చుడిదార్ సెట్ అట్లా, అనార్కలి, ఇవి మొత్తం ఈ మధ్య అలియా కట్ అని వస్తున్నాయి కదా, ఆ డ్రెస్సెస్ అనమాట ఇవన్నీ. సో ఆల్మోస్ట్ అంతా కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను. ఆల్మోస్ట్ డిజైన్స్ అన్నీ మీకు ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ 3100 ఆ రేంజ్లో ఉన్నాయి. వీటిపైన 30% ఆఫ్ ఉంది. డిజైన్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి కదా అన్నీ. ఆల్మోస్ట్ మేమైతే ట్రై చేసాము అన్నీ చూపించడానికి. ఈ కలర్, ఐ మీన్ ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అన్నీ ఒక దగ్గర పెట్టేశారు, ఆలియా కట్ డ్రెస్సెస్ అన్నీ. పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా చాలా ఉన్నాయి, చాలా బాగుంది స్టోర్ యాక్చువల్గా. మస్ట్ విజిట్ ప్లేస్ ఫర్ విమెన్. ఇంకా మీ బాయ్స్ అంటే జెంట్స్ ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, పర్స్ మొత్తం ఖాళీ అయితే అయిపోతుంది తీసుకెళ్తే అని. బట్ ఒకసారి తీసుకెళ్ళండి అట్లా, వాళ్ళకి కూడా ఒకటి దగ్గర చాలా
నచ్చుతాయి. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ అట్లా తిరగాల్సిన అవసరం లేకుండా. ఇది వచ్చేసి ప్రైస్ చూస్తున్నారు కదా, 1500 అట్లా ఉంది ప్రైస్ ఏమో. దానిపైన 30% ఆఫ్. అన్నీ అట్లాగే ఉన్నాయి. ఈ కొన్ని నార్మల్ టాప్స్ ఏమో 999. వీటిపైన కూడా ఆఫర్ ఉంది అనుకుంటా. నార్మల్ టాప్స్ కాటన్వి అట్లా ఉంటాయి కదా, కొంచెం ఆఫీస్ వేర్ అట్లా. కాలేజ్ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ సూటబుల్ షాప్ అనమాట ఇదైతే. ఇక్కడ చిన్న క్యూట్ డ్రెస్ చాలా నచ్చిందని ఈ వీడియో తీసాము. నెక్స్ట్ ఇక్కడైతే అయిపోయింది స్టోర్లో ఆల్మోస్ట్. ఇక బయటికి వెళ్తున్నాము, బిల్ చేయించుకోవాలి ఇప్పుడు. బిల్ చూసి షాక్ అయితే అయినాము. అంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంత అవుతుందని. బట్ ఓకే, రీజనబుల్ అనిపించింది కాబట్టి ఓకేలే అనుకున్నాము. అంటే క్వాంటిటీ కూడా చూసాం కదా, ఎంత వచ్చాయి, ఎన్ని శారీస్ వచ్చాయని. సో ఓకే అనిపించింది. ఇక్కడ కొంచెం పిల్లల్ని అట్లా అట్రాక్ట్ చేయడానికి గోల్డెన్ రోబో అట్లా. నేనైతే ఫస్ట్ స్టాచ్యూలా నిలబడితే అది నిజంగా బొమ్మేమో అనుకున్నాను. ఇది 250 రూపీస్ ఈ టాప్స్. మనం డైలీ వేర్ ఇంట్లో కూడా వేసేసుకునేలాగా చాలా బాగుంది, రీజనబుల్గా. 250 అంటే ఈజీగా ఇంట్లో ఉండే వాళ్ళకైతే చాలా బెస్ట్ యాక్చువల్గా. సో ఇదైతే మా ఒపీనియన్, మా స్టోర్ ఎక్స్పీరియన్స్ మీకోసం ఇక్కడ షేర్ చేస్తున్నాను. లాస్ట్ టైం లూలు మాల్కి కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది, వీడియోకి మంచి రీచ్ అయితే వచ్చింది. సో ఈసారి కూడా ఈ వీడియోని కూడా అందరూ చూడండి, మంచిగా ఎంజాయ్ చేయండి. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. షాపింగ్కి వెళ్ళిన వాళ్ళకైనా ఇంకా ముందు వెళ్ళే వాళ్ళకైనా ఫస్ట్ ఒకసారి వీడియో చూసి వెళ్తే మనకి ఎక్కడ ఏముంది అనేది అర్థమవుతుంది కదా. అండ్ ఇంట్లో మనం ఫస్ట్ తీసుకెళ్ళమని చెప్తే అక్కడ ఏముంది అంటే మనకి దాని గురించి బేసిక్గా కొంచెం ఐడియా అయితే ఉండాలని చెప్పేసి ఈ వీడియో అనమాట. షాపింగ్ అయితే అయిపోయింది, ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాము. ఎండ కూడా ఫుల్ కొడుతుంది, బయటికి వచ్చేసరికి లోపల ఉన్నంతసేపు తెలియలేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.